దేవుని పరిశుద్ధ నామంన మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును అనే వాక్యాన్ని మనం చూస్తాం. అయితే ఇది మనం చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందల చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ జనం మీదకి జనం ఏ విధంగా లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం ఏ విధంగా వస్తుంది అనేది మనం పరిశీలించి చూస్తే ఒక దేశం మీదకి ఒక దేశం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళ ముందల జరుగుతున్న కొన్ని యుద్ధాలు, రష్యా వర్సెస్ యుక్రెయిన్ ఒకటి నడుస్తూ ఉంది, ఇజ్రాయెల్ వర్సెస్ సిరియా, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్, ఇజ్రాయెల్ వర్సెస్ గాజా, సో రెండో రకమైన యుద్ధం. దాని తర్వాత యమన్ వర్సెస్ సౌదీ అరేబియా, సో ఇది ఇంకొక యుద్ధం. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే చాలా దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ బ్యాటిల్ ఫీల్డ్ అనేది ఎవ్రీ డే ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇది ఒక రకంగా జనం మీదకి జనం రావడం. రెండో రకం మనం చూస్తే పొలిటికల్ డివిజన్స్ అండ్ అలయన్సెస్. ఈ రోజులో మనం చూస్తే ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ అన్న తీసుకోండి, ఇండియన్ ఎలక్షన్స్ అన్న తీసుకోండి, ఇంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇంతకు ముందు ఎలక్షన్స్ వరకు కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంటే దాని తర్వాత ఎవ్రీబడి వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. బట్ ఇప్పుడు ఏమైతా ఉంది అంటే పొలిటికల్లీ ఈ ఐడియాలజీస్ మధ్యలో డివిజన్ అయిపోతా ఉంది. పీపుల్ ఆర్ బికమింగ్ టూ ఎక్స్ట్రీమ్స్. పొలిటికల్ ఐడియాలజీస్ని బట్టి టూ ఎక్స్ట్రీమ్స్గా డివైడ్ అయ్యేసి ఒక జనం మీదకి ఇంకొక జనం లేవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ మనం చూస్తే వయలెన్స్ అగేన్స్ట్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలైన విశ్వాసులైన వారి మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక దేశం, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఏదో రకంగా, ఇండియాలో ఒక రకంగా జరిగితే ఆఫ్ఘనిస్తాన్లో ఇంకొక రకంగా జరుగుతుంది, పాకిస్తాన్లో ఇంకో రకంగా, శ్రీలంకలో ఇంకొక రకంగా జరుగుతుంది. సో దెర్ ఇస్ అ వయలెన్స్ అపోజింగ్ గాడ్స్ పీపుల్ ఒక జనము అయితే ఇతరులు వేరే జనం వాళ్ళ మీదకి వచ్చి జనం మీదకి జనం రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఫోర్త్ కైండ్ ఆఫ్ వార్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి అంటే దీస్ వార్స్ ఆర్ ఫర్ అథారిటీ, పవర్. అధికారం నాదే చెలాయించాలా, ప్రపంచవ్యాప్తంగా నా ఒక్క దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా నా అధికారం చెలాయించాలా, సో ఇతర దేశాలను నేను లొంగపరుచుకోవాలి కాబట్టి యుద్ధాలు చేయాలి. దట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎ వార్. దాని తర్వాత ఇంకొక కైండ్ ఆఫ్ ఎ వార్ ఏంటి అంటే వనరుల కోసం. ఈరోజు న్యాచురల్ గ్యాసెస్ కానీ, మైన్స్ కానీ, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు వేరే దేశంలో అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయంటే ఏదో ఒక విధంగా ఆ వనరులను కొల్లగొట్టడానికి ఆ దేశం మీద యుద్ధం చేయడం, దాన్ని తీసుకోవడం, జనం మీదకి జనం లేవడం అనేది మనం చూస్తాం. దాని తర్వాత ఇదంతా కూడా దేని గురించి జరుగుతూ ఉందంటే ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ద ఎండ్ టైమ్ బ్యాటిల్, ప్రిపరేషన్ ఫర్ ఆర్మగద్దన్ యుద్ధంలో ప్రతి దేశం ఇన్వాల్వ్ అయిపోతుంది. ప్రతి దేశం ఇన్వాల్వ్ అయిపోయి ఇజ్రాయెల్ మీద దాడికి వస్తూ ఉంటుంది అని బైబిల్లో మనం చూస్తాం, ప్రకటనల్లో. అయితే ఈ యుద్ధం కోసం అని చెప్పి ఇప్పుడు ఈ చిన్న చిన్నగా ఈ యుద్ధాలు జరుగుతున్న కొద్దీ ఆల్ ద నేషన్స్ విల్ కమ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్, ఎవ్రీ నేషన్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. అయితే ఇప్పుడు మనం ఒక 4-5 రకాలుగా మనము జనం మీదకి జనం ఏ విధంగా వస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మనకు అర్థం కావడం ఏంటంటే దిస్ ఈస్ ద సైన్ ఫర్ ఎండ్ టైమ్స్. దేవుని యొక్క రాకడకి ఇవన్నీ కూడా సూచనలు. సో ఇవన్నీ మన కళ్ళ ముందల జరుగుతూ ఉన్నప్పుడు వాట్ డు వీ అండర్స్టాండ్, హౌ డు వీ యాజ్ బిలీవర్స్ షుడ్ బిహేవ్? ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ సొల్యూషన్ ఈజ్ రిపెంట్ అండ్ రికన్సైల్ విత్ గాడ్. Repent and reconcile with God. Thank you so much.